అందరికి వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం 84వ కీర్తన 11వ వచనం ధ్యానం చేసుకుందాం. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకమానడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మీ స్వరం మాకు వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలైనా చేస్తాడు. ప్రభు వాక్యము సెలవుస్తున్నది. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? ప్రభు ఏ మేలైనా చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తాను. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆయన కృపయు ఘనత అనుగ్రహించు. కృప అనుగ్రహిస్తాడు, నీకు ఘనతను అనుగ్రహిస్తాడు. నీవు ఉన్నత స్థితిలో ఉంటావు. ఘనతనగా ఉన్నత స్థితిలో ఉంటావు. కృప అనగా క్షమాపణ దొరుకుతుంది. ఆయన సూర్యుడును కేడమునై ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలైనా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యథార్థంగా సేవ చేస్తున్నావా? నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా? యథార్థవంతులు వర్ధిల్లుతారని దేవుని వాక్యం సెలవుస్తున్నది. యోబు గ్రంథంలో యోబు గురించి ప్రభు చెప్తూ మొదటి అధ్యాయంలో మొదటి నుండి 5 వచనాలు చూస్తే యోబు యథార్థవంతుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకే యథార్థవంతుడైన యోబుకు యోబు 42:10 ప్రకారము 200 దీవెన కలిగింది. పోగొట్టుకున్న సమస్తముకు దేవుడు 200గా దయచేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీకు 200గా దేవుడు ఇస్తాడు. ఏ మేలైనా చేస్తాడు ప్రభు. నువ్వు యథార్థవంతంగా ప్రార్థన చేయి. మందిరానికి వెళ్ళి ప్రభువును స్తుతించు, గణపరచు. ప్రభుని యేసుక్రీస్తు నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు విన్నారో వారందరినీ దీవించండి. సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930312. గమనించండి, మేము 51 రోజులు ఉపవాసం ఉంటున్నాము. 51 రోజుల ఉపవాసం ప్రార్థనలో ప్రతి ఉదయము 5:30 6 గంటల వరకు యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాం, చూడండి. అలాగే సాయంత్రం 6 గంటల నుండి 6:30 యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాం, చూడండి. రాత్రి 10 గంటల నుండి 10:30 యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాం, చూడండి. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. 51 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం మేము ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడిక ముగింపు సభ ఉజ్జీవ కూడిక పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆగస్టు 20వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు రండి. వచ్చే పాస్టర్లందరికీ ఛార్జీలు ఇస్తున్నాం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. 1000 మంది పాస్టర్లకు ఛార్జీలు ఇస్తున్నాం. 5000 మంది విశ్వాసులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. రండి. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూడండి. ఉదయం 5:30 సాయంత్రం 6 గంటలకు, రాత్రి 10 గంటలకు చూడండి. దైవాశీర్వాదాలు పొందుకోండి. మా పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించండి. ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.